అక్కడైతే వీడియో అయితే ఆపేసాం కదా మనం అక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి. అండ్ ఇప్పుడైతే నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను యాప్ ఏంటిది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. సరే ప్లే స్టోర్ అయితే ఆన్ చేయండి. మీకు ఇక్కడ సెర్చ్లోకి అయితే వెళ్తున్నాను నేను. సెర్చ్లో ఇక్కడ చూపిస్తాను కదా, ఇక్కడ నోట్ ప్యాడ్ ++ ఫర్ ఆండ్రాయిడ్ HTML అండ్ CSS అనేది ఉంటుందన్నమాట. దీని అయితే నొక్కండి. సో దీని అయితే నొక్కండి అనమాట. ఇక్కడ నొక్కిన తర్వాత మీరు ఏది డౌన్లోడ్ చేయకండి. ఇక్కడ HTML ఎడిటర్ అని చెప్పేసి ఈ లోగో అయితే ఉంటుందన్నమాట. ఇది క్లిక్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది ఓపెన్ అని చెప్పేసి. ఇక్కడ నేను మీకు బయటికి వచ్చి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఓపెన్ చేస్తే ఇక్కడైతే ఉంది కదా, ఇలా ఉంటుంది అన్నమాట. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎవరైనా కోడింగ్ చేయాలనుకుంటే ఎడ్జ్ కోడ్ కూడా అవుతుంది అనమాట. దీనిలో వచ్చేసి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేయండి. వెబ్ ప్రాజెక్ట్ HTML ఫైలా లేదా CSS స్టైలా జావా స్క్రిప్ట్ ఫైలా లేదా PHP అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట మనల్ని. చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే నేను వెబ్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక నేమ్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇక్కడ నేమ్ వచ్చేసి సపోజ్ నేను నితీష్ అని అయితే ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ మనకి క్రియేట్ అనేది ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చి క్యాన్సిల్ అండ్ ఓపెన్ అనేది ఉంటుంది. ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కోడింగ్ రాయడానికి అయితే ఉంటుంది. అయితే ముందుగానే కోడింగ్ ఇస్తానమాట ఇక్కడ. అంటే లైక్ మామూలుది ఈ కోడింగ్కి ఎడ్జ్ కోడ్ చేయాలంటే అంటే లైక్ ఈ కోడింగ్ అవుట్పుట్ మనకు కావాలనుకుంటే ఇక్కడ ప్లే అనేది ఉంటుంది అన్నమాట. అంటే లైక్ ఒక ఐకాన్ ఉంటుంది చివర. ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయగానే దాని అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారా, దాని అవుట్పుట్ అనమాట ఇది. మళ్ళీ ఇక్కడ కోడింగ్లోకి వెళ్ళిపోండి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టి కాపీ అయితే అయిపోయింది అనమాట. అది చూస్తున్నట్టయితే మనం ఇక్కడ నేను సపోజ్ ఒకటి చేస్తాను, ఒక కోడ్ అయితే రాస్తాను. ఒక నిమిషం గైస్ ఇక్కడ చూసినట్టయితే నేను ఒక కోడింగ్ అనేది ఇచ్చాను అనమాట HTML ఫైల్కి. అండ్ చూసినట్టయితే ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ దాన్ని అవుట్పుట్ వచ్చింది. చూసారు ఇక్కడ బాడీలో నేను టెక్స్ట్ నుంచి బాక్స్ అని క్రియేట్ చేశాను ఇక్కడ కోడింగ్లో. ఓకే గైస్, bye bye.